ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మెగా లీగ్ లో భాగంగా ఉంది. కానీ ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ టీం ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయింది. అయినప్పటికీ ఈ జట్టుకు బలమైన అభిమానుల సంఖ్య ఉంది. ప్రతి సీజన్ కు ముందు ఫ్యాన్స్ కోలాహం మొదలవుతుంది. ఐపీఎల్ 18 సీజన్ కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జట్లు కొద్ది మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవడానికి అనుమతించనున్నారు. మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ ఏ ఆటగాళ్లను ఉంచుకుంటుందో ఆర్సీబీ అభిమానులు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ నిలుపుకోగల 5 ఆటగాళ్లు ఎవరో తెలుసా? మొదటిగా విరాట్ కోహ్లీ, వెటరన్ బ్యాట్స్మెన్. విరాట్ కోహ్లీ ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అతనిని కొనసాగించనున్నారు. అతను ఐపీఎల్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకటిగా పేరుగాంచాడు. అత్యధిక పరుగులు చేసిన పరంగా కూడా మొదటి స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ తన అత్యంత ముఖ్యమైన ఆటగాడిని నిలబెట్టుకోవడంలో తప్పు చేయదు. ఈ జాబితాలో రెండో పేరు యువ తుఫాన్ బ్యాట్స్మెన్ రజత్ పటిదార్. ఐపీఎల్ చివరి సీజన్ లో అతని ప్రదర్శన చాలా బాగుంది. అతను 15 మ్యాచ్ల్లో 395 పరుగులు చేశాడు. ఇందులో అర్ధ సెంచరీ ఇన్నింగ్స్లు ఉన్నాయి. రాబోయే సీజన్లో పటిదార్ జట్టుకు ఉపయోగకరమైన బ్యాట్స్మెన్ పాత్రను పోషించవచ్చు. మూడవదిగా మహమ్మద్ సిరాజ్. 2018 నుంచి ఫ్రాంచైజీలో భాగమైన ఆర్సీబీ జట్టులోని కీలక ఆటగాళ్లలో మహమ్మద్ సిరాజ్ ఒకడు. ఐపీఎల్ 2024లో సిరాజ్ తన జట్టు తరపున ఎక్కువ వికెట్లు తీయలేకపోయినప్పటికీ అతని సామర్థ్యంపై ఫ్రాంచైజీకి పూర్తి నమ్మకం ఉంది. సిరాజ్ జట్టుతోనే ఉంటాడని తెలుస్తుంది. విల్ జాక్స్. స్టార్ ఆల్రౌండర్ విల్ జాక్స్ సీజన్ లో ఆర్సీబీ తరపున ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. అతను తన అద్భుతమైన ఆల్రౌండర్ ప్రదర్శన ద్వారా అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడంలో జాక్వేస్ ముఖ్య పాత్ర పోషించాడు. ఆర్సీబీ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఖచ్చితంగా జాక్వేస్ కూడా చేరనున్నాడు. కెమెరన్ గ్రీన్. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ ను విడుదల చేయడాన్ని ఆర్సీబీ తప్పు చేయదు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీ అతన్ని ముంబై ఇండియన్స్ కు భారీ మొత్తానికి ట్రేడ్ చేసింది. ఆర్సీబీ కూడా తమతో పాటు గ్రీన్ ను కొనసాగించాలనుకుంటుంది.